14వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 146వ అధ్యాయము 5వ వచనము. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. సహోదరి సహోదరులారా, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికీ సిగ్గుపరచబడరు. మన విశ్వాసము జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, మనుషులను బట్టి ఉండకూడదు, కానీ కేవలము ప్రభువుని బట్టే మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనము ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించే దేవుడు. ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చగలడు. ఎప్పుడైతే మనము ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా విశ్వాసంతో మొరబెడతామో ప్రభువు తప్పకుండా మన ప్రార్థనలను అంగీకరిస్తాడు. మన మనసులో ఉన్న ప్రతి ఆశ ప్రభువునకు తెలుసు. ప్రభువుపై ఆధారపడే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. కాబట్టి మనం ప్రభువుని బట్టి ఆశను కలిగి ఉండాలి. కీర్తనలు 107వ అధ్యాయము 9వ వచనంలో ఇలా ఉంటుంది కదా, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అని. అవును, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు ప్రభువు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా విశ్వాసము ఈ లోకాన్ని బట్టి, మనుషులను బట్టి, జ్ఞానాన్ని బట్టి ఉండకూడదు, కానీ కేవలము మిమ్మును బట్టే మేము విశ్వాసంగా ఉండేలాగున మా విశ్వాసాన్ని మీరే ప్రతిదినము బలపరచండి తండ్రి. మా హృదయ వాంఛలను, సమస్యలను ఎరిగిన దేవుడవు తండ్రి. మీరే మా ప్రార్థనను ఆలకించండి ప్రభువా. మిమ్మల్ని విశ్వసించే వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు తండ్రి. మేమెవరెవరము ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నామో ఆ సమస్య నుండి మీరే అద్భుతముగా మమ్మల్ని విడిపించి, ఆశ కలిగిన మమ్మల్ని తృప్తిపరిచి, మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి, వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.